ఈ వీడియోలో ప్రోగ్రెషన్స్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో వేరియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లైక్ డిసెట్ కావచ్చు, ఐసెట్ కావచ్చు, ఎడ్సెట్ కావచ్చు, ఈ ప్రోగ్రెషన్ కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఇందులో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కావచ్చు, జామెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్, ఇలాంటి 3 టైప్ ఆఫ్ ప్రోగ్రెషన్స్ ఉంటాయి. ఈ వీడియోలో కంప్లీట్ గా అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ లో 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. ఆ 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి వాటి గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవరైతే ఈ డిసెట్ కి ప్రిపేర్ అవుతున్నారో తెలుగు మీడియం కి సంబంధించిన కంప్లీట్ గ్రామర్ పీడిఎఫ్ బుక్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది అండ్ దాని కింద కూడా మన యాప్ లింక్ ఉంటుంది. అందులో మీరు సెర్చ్ చేసి మీకు కావాల్సిన పీడిఎఫ్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మ్యాథ్స్ లో ఉన్న అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో అండ్ కాన్సెప్ట్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కన్నా ప్రోగ్రెషన్స్ దేన్ని అంటారు, సో వేటిని మనం అంటామో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు అయితే ఈజీగా అర్థమవుతుంది. సపోజ్ ఇక్కడ 2, 4, 6, 8 సపోజ్ ఈ నంబర్స్ ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వీటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉంటుందండి. సో ఇక్కడ 2కి 4కి డిఫరెన్స్ వచ్చేసి 2 ఉంది, 4కి 6కి 2 ఉంది, 6కి 8కి 2 ఉంది. అంటే ఒక ప్యాటర్న్, ఒక సర్టెన్ కామన్ ప్యాటర్న్ ఈ నంబర్స్ మధ్యలో ఉంది, రిలేషన్ అనేది. సపోజ్ ఇంకొక నంబర్ ఉంది, ఎగ్జాంపుల్ 1 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది. సో ఇక్కడ దీని డిఫరెన్స్ 2, దీని డిఫరెన్స్ 2, దీని డిఫరెన్స్ 2. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఉంది, అంటే ప్రతి నంబర్స్ మధ్యలో కామన్ డిఫరెన్స్. సో ఈ టర్మ్ ఇంపార్టెంట్, కామన్ డిఫరెన్స్. ఇవి మనకు ఒక సీక్వెన్స్ లో ఉన్నాయి, ఒక సీక్వెన్స్ లో ఉన్నాయి. అండ్ ఈ సీక్వెన్స్ లో ఉన్న నంబర్స్ యొక్క డిఫరెన్స్ వచ్చేసి కామన్ ఉంది. సో ఇలాంటి నంబర్స్ ని ఏవైతే సీక్వెన్స్ లో ఉండి ఒక కామన్ డిఫరెన్స్ ఒక ప్యాటర్న్ లో ఉంటాయో వాటిని మనము ఒక ప్రోగ్రెషన్ అంటాం. అంటే ప్రోగ్రెసివ్, అంటే ప్రోగ్రెషన్ లో ఉన్నట్టు ఆ నంబర్ సిరీస్ మొత్తం మనకు ప్రోగ్రెషన్ లో ఉండొచ్చు. ఆ సిరీస్ లో ఆ సీక్వెన్స్ లో ఎన్నెన్నో ఉండొచ్చు నంబర్స్. సో మనకు సంబంధం లేదు, కాకపోతే అవి సీక్వెన్స్ లో అండ్ ప్రాపర్ డిఫరెన్స్ తో ఉన్నాయా లేవా వాటిని మనం ప్రోగ్రెషన్స్ అంటాం. సో వాటిని మనము ప్రోగ్రెషన్స్. సో ఈ ప్రోగ్రెషన్స్ లో మనకు అర్థమెటిక్ ఏపీ అంటారు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, జామెట్రిక్ ప్రోగ్రెషన్స్, హార్మోనిక్ ప్రోగ్రెషన్స్, ఇలా 3 ఉంటాయి. సో ఈ వీడియోలో కేవలం అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ డెఫినేషన్ ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో ఇక్కడ చూడండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ అ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ ఇన్ విచ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్సిక్యూటివ్ టర్మ్ ఈస్ కాన్స్టెంట్. సో కాన్సిక్యూటివ్ అంటే నెక్స్ట్ నంబర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2, 5, 8, 11 ఇట్లా ఒక నంబర్ సిరీస్ ఉంది. సో దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత? 3. దీనికి దీనికి 3, 8కి 11కి 3. సో వీటిని మనము కామన్ డిఫరెన్స్ అంటాం. సో దీన్ని డి కింద తీసుకోవాలి. అంటే ఈ సీక్వెన్స్ లో కామన్ డిఫరెన్స్ ఏముంది? 3 ఉంది. సో వీటిని మనం కామన్ డిఫరెన్స్ అంటాం. అండ్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2, 5, 8, 11కి ఈ ఈ 2, 8 కామన్ డిఫరెన్స్ అంటే 5 - 2 = 11 - 8. ఇది ఇంపార్టెంట్. సో ఈ 2 డిజిట్స్ యొక్క కామన్ డిఫరెన్స్, ఈ 2 డిజిట్స్ యొక్క కామన్ డిఫరెన్స్ ఈక్వల్. నెక్స్ట్ ఈ 2 డిజిట్స్ కామన్ డిఫరెన్స్ అనేది సేమ్. సో కామన్ డిఫరెన్స్ ఒక టర్మ్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంది? జస్ట్ ఇచ్చిన సిరీస్ లో ఫస్ట్ టర్మ్ టు సెకండ్ టర్మ్, సెకండ్ టర్మ్ టు థర్డ్ టర్మ్, అలా ఇన్ఫినైట్ టర్మ్స్ లో మనకి ఏవైతే కామన్ డిఫరెన్స్ ఏముంటాయో వాటిని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటాం. సో మనకు జనరల్ ఫామ్ ఉంటుంది ఒకటి. ఎగ్జాంపుల్ గా ఇది 2 అనుకుందాం, ఇది 4, ఇది 6, ఇది 8. సో దీన్ని మనం జనరల్ ఫామ్ గా ఏ విధంగా రాసుకోవచ్చు అంటే a+d, a+2d, a+3d, ఇలా సో ఆన్ a+nd. ఇది జనరల్ ఫామ్. సో ఎవరైతే నోట్స్ రాసుకుందాం అనుకుంటున్నారో జనరల్ ఫామ్ ఆఫ్ ఏపీ a+d, a+2d, ఇలా సో ఆన్ a+nd. ఎందుకంటే ఇక్కడ ఎగ్జాంపుల్ దీని నుంచి మనం డిరైవ్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఏ అంటే ఎంత? 2. ఫస్ట్ టర్మ్ ఏ అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఇన్ ద సిరీస్ ఆర్ సీక్వెన్స్, ఫస్ట్ టర్మ్. డి అంటే కామన్ డిఫరెన్స్. సో కామన్ డిఫరెన్స్. సో ఇప్పుడు 2కి కామన్ డిఫరెన్స్ ఏంది? 2, 4కి 2, 4, 6కి 2a, 6, 8కి 2. సో మనం ఏం చేస్తామంటే ఈ 4ని నేను 2+2 రాసుకుంటా, నేను 6ని 2+2 × 2 రాసుకుంటా, అదే నేను 8ని 2+3 × 2 రాసుకుంటా. అంటే ఒక జనరల్ ఫామ్ లో ఉంది. అంటే మనము
ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్ తోని మనం జనరల్ ఫామ్ రాసుకుంటాం. దాన్ని మనకు జనరల్ ఫామ్ ఆఫ్ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటారు. ఏవైనా మనకు ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d ఫామ్ లోనే ఉంటాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు. సో ఇప్పుడు మనకు డీసెట్ కావచ్చు, అదర్ ఎంట్రాన్స్ ఎగ్జామ్స్ లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారంటే ఎంత టర్మ్ అడుగుతారు. ఎగ్జాంపుల్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, పక్కా క్వశ్చన్. సో ఫస్ట్ ఈ ఎంత టర్మ్ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ నేను మీకు ఒక సిరీస్ ఇచ్చానండి, 2, 4, 6, 8, 10, 12. సో ఇట్లా సో అని ఇచ్చాను. సపోజ్ ఇందులో ఈ సిరీస్ ఉంది. ఈ సిరీస్ లో ఎంత టర్మ్ అంటే ఇది, ఈ 2 అనేది ఎంత, ఫస్ట్ టర్మ్, 4 అనేది సెకండ్ టర్మ్, 6 అనేది థర్డ్ టర్మ్, 8 అనేది ఫోర్త్ టర్మ్. ఇలా నేను ఏ టర్మ్ అన్నా అడగవచ్చు. అడిగినప్పుడు మనకు ఒక ఫార్ములా కావాలి. సో దాన్ని మనం ఎంత టర్మ్ అంటారు. సో ఇలా టర్మ్స్ ఉన్నాయి. నాకు థర్డ్ టర్మ్ కావాలి అంటే ఆ సిరీస్ నుంచి మనం థర్డ్ టర్మ్ వాల్యూ అనుకోవాలి. సపోజ్ ఇట్లా ఒక సిరీస్ ఇచ్చి నాకు ఫోర్త్ టర్మ్ కావాలి అంటారు. సపోజ్ ఇలా మనకు సీక్వెన్స్ కావచ్చు, సిరీస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఇచ్చేసి నాకు 10th టర్మ్, 12th టర్మ్ అలా అడుగుతారు. సపోజ్ మనకు కొద్దిగా పెద్ద సిరీస్ ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా కావాలి. సో మనం అన్ని చేసుకుంటూ కూర్చోలేం. సో దాన్ని మనం ఎంత టర్మ్ అంటాం. సో ఏదన్నా ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఇచ్చినప్పుడు దాని ఫార్ములా ఏంటంటే ఏఎన్ అంటే ఎంత టర్మ్. ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో ఇందులో ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి అనేది కామన్ డిఫరెన్స్, అండ్ మనకి ఎన్ వచ్చేసి ఎంత టర్మ్. మనకి ఏ టర్మ్ కావాలి. సో మనకు ఎన్నో టర్మ్ కావాలి. ఇప్పుడు ఒక సిరీస్ ఉంది. సపోజ్ ఇలా ఒక సిరీస్ 2, 4, 6 ఇలా. నాకు ఇందులో 10th టర్మ్ కావాలి అని క్వశ్చన్ అడుగుతారు. నాకు ఇందులో 8th టర్మ్ కావాలి అంటారు. సో మనకు 5th టర్మ్ కావాలంటారు. సో మనకు ఏ కావాలి, డి కావాలి. ఏ డి వస్తే మనకు ఏ టర్మ్ అన్నా మనం అయితే తీసుకోవచ్చు. సో వీటి మీద క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ కూడా సెకండ్ టాపిక్ ఇది. కాకపోతే మనకు క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారో ఫస్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఇది సమ్ మీద క్వశ్చన్. ఇప్పుడు మనకు ఫైండ్ ద 10th టర్మ్ ఆఫ్ ద ఏపీ, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు ఫస్ట్ నార్మల్ ఎగ్జాంపుల్ గా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత ఈ క్వశ్చన్ చేద్దాం. సపోజ్ నేను ఒక సిరీస్ ఇచ్చానండి. సపోజ్ 2, 5, 8, 11, అండ్ 14 ఇలా సిరీస్ ఇచ్చి ఫైండ్ ఎయిత్ టర్మ్ ఆఫ్ ఏపీ. ఇది ఇట్లా క్వశ్చన్ ఇచ్చేసి ఆప్షన్స్ ఇచ్చేస్తారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి మనకు డీసెట్ లో కావచ్చు, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో. సో ఫస్ట్ ఇది ఏపీలో ఉందా లేదా అని తెలుసుకోవాలి. ఫస్ట్ ఏపీలో అని ఇచ్చారు, ఏపీలో ఉంటది. కాకపోతే ఫస్ట్ కామన్ డిఫరెన్స్, ఈ 2కి 3కి ఎంత డిఫరెన్స్, 3, 5కి 8కి 3, 8కి 11, 3. సో ఇది ఏపీ కాబట్టి అంత కామన్ డిఫరెన్స్ సేమ్. సో ఫస్ట్ స్టెప్ కామన్ డిఫరెన్స్ ఎంత, 3. ఏ అనేది ఎంత, ఫస్ట్ టర్మ్ ఏముంది ఇక్కడ, 2 ఉంది. ఏ అనేది ఫస్ట్ టర్మ్. సో ఫస్ట్ టర్మ్ 2. సో మనకు ఎన్నో టర్మ్ కావాలి, 8th. మనకు ఏ ఎయిత్ టర్మ్ కావాలి. సో మనకు ఫార్ములా తెలుసు, ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో ఏఎన్ ఎంతో టర్మ్ కావాలి, 8th టర్మ్ కావాలి. ఏ ఎంత, ఫస్ట్ టర్మ్ 2, ఎన్ ఎంత 8 మైనస్ 1, కామన్ డిఫరెన్స్ ఎంత 3. సో 2 ప్లస్ 8 మైనస్ 1 7 ఇంటూ 3. సో 2 ప్లస్ 7 3 21. సో 21 ప్లస్ 22 23. సో ఏ8 వాల్యూ వచ్చేసి 23. ఆప్షన్స్ లో మనకి ఇట్లా ఇస్తారు 22, 23, 24, 25. సో ఆప్షన్ 2. సో ఈ ఏ8 23 మీనింగ్ ఏంటంటే ఈ సిరీస్ లో మనకు ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్, ఫోర్త్, 5th 5 టర్మ్స్ మాత్రమే ఇచ్చారు. నాకు 8th టర్మ్ కావాలి. సో 8th టర్మ్ కావాలంటే మనకు ఫార్ములా తెలియాలి. సో జస్ట్ సింపుల్ గా ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సేమ్ ఇక్కడ కూడా ఇంకొక క్వశ్చన్ చేస్తే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీద మనకు ప్రాబ్లమ్స్ అయిపోయినట్టు. ఇదే క్వశ్చన్ అడుగుతారు, ఈ టైప్ క్వశ్చన్స్ మాత్రమే. సో ఇక్కడ 10th టర్మ్ అడుగుతున్నారు. ఇది ఒక సిరీస్ ఇచ్చారు ఏపీలో. సో ఇప్పుడు 10th టర్మ్ ఎలా కలుపుకోవాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంది, కామన్ డిఫరెన్స్. సో కామన్ డిఫరెన్స్ రావాలంటే మనకు ఏ2 మైనస్ ఏ2 మైనస్ ఏ1. సో ఇది మన కామన్ డిఫరెన్స్ ఫార్ములా. సో మనకి ఇక్కడ 1 మైనస్ 5 ఎంత, 1 మైనస్ 5 మైనస్ 4. సో కామన్ డిఫరెన్స్. నెక్స్ట్
స్టార్టింగ్ టర్మ్ ఎంత? ఏ అంటే ఫస్ట్ టర్మ్ 5. సో మనకి ఎంత టర్మ్ కావాలి? A10ది కావాలి, A10. సో ఇక్కడ A10 ఈక్వల్ టు A ప్లస్ n-1 ఇంటూ కామన్ డిఫరెన్స్. ఏ ఎంత? 5. ఎంతో టర్మ్ కావాలి? 10th టర్మ్ కావాలి. కామన్ డిఫరెన్స్ ఎంత? -4. సో 5 ప్లస్ 10-1 9. 9 ఇంటూ -4. సో 5 ప్లస్ 5 మైనస్ 4 9 36. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాను. సో -31. సో మనకి A10 వచ్చేసి -10 -31. సో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. నేను ఇక్కడ -4 ఎందుకు తీసుకున్నా అంటే, ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు A0, A1, A2, ఇది A3, ఇది ఒక ఏపీలో ఉన్నప్పుడు మనకు కామన్ డిఫరెన్స్ ఎప్పుడన్నా A1 మైనస్ A2, A2 మైనస్ A1 ఇట్లా తీసుకోవాలి. A0 మైనస్ A1 తీసుకోకూడదు. A1 మైనస్ A0 ఇది కామన్ డిఫరెన్స్. అప్పుడప్పుడు ఇట్లా మైనస్లు ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు. ఇక్కడ +4 తీసుకోవాలా -4 తీసుకోవాలని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ ఇస్ ద కామన్ డిఫరెన్స్. సో ఇది రాసుకోండి, కామన్ డిఫరెన్స్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఈక్వల్ టు సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. సో ఇది ఇంపార్టెంట్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఫస్ట్ టైప్ అయిపోయింది. ఒక సిరీస్ ఇచ్చి ఎంత టర్మ్ అనుకోమంటారు? A ప్లస్ n-1 ఇంటూ డి అంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. సో ఎన్ని ఎంత అడుగుతారో అది క్యాల్కులేట్ చేసుకోవాలి. సో సేమ్ అండి, విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ ఈస్ -81 అడుగుతారు. సో మనకు డైరెక్ట్ ఏమి ఇచ్చారు? ఏఎన్ వాల్యూ ఇచ్చారు. ఏఎన్ ఈక్వల్ టు A ప్లస్ n-1 ఇంటూ డి. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇస్తారు. విచ్ టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ -81 అంటే ఏఎన్, ఈ వాల్యూ ఇచ్చేసింది మనకు. ఎన్ వాల్యూ అనుకోమంటున్నారు, ఏ టర్మ్ మనకు. సో ఇక్కడ చూద్దాం, -81. ఏ ఎంత? ఫస్ట్ టర్మ్ 21 ప్లస్ ఎన్ అనుకోవాలి. కామన్ డిఫరెన్స్ అంటే ఇప్పుడే చెప్పాను. సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. సో సెకండ్ టర్మ్ 18 మైనస్ 21 ఎంత? -3. సో కామన్ డిఫరెన్స్ వచ్చేసి మనకు -3. సో -81 ఈక్వల్ టు 21. సో n ఇంటూ -3 -3n, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 3 1 3. సో ఇక్కడ -3 అటు పోతే 3n అవుతుంది. సో -81 ఇటు పోతే ప్లస్ అవుతుంది, ప్లస్ 21 ప్లస్ 3. సో ఇప్పుడు యాడ్ చేద్దాం. సో 3n ఈక్వల్ టు 81 ప్లస్ 21. సో 102 ప్లస్ 3. సో 105. సో n ఈజ్ ఈక్వల్ టు మనకు ఇక్కడ 3n అవుతుంది, 105/3. సో n ఏమవుతుంది? 3 3s 9, 3 5s 15. సో n 35. సో మనకు nth టర్మ్ వచ్చేసి 35. సో ఇక్కడ మనకు ఒక సిరీస్ ఇచ్చారు, ఎన్నో టర్మ్ మనకు -81 అని క్వశ్చన్ అడిగారు. సో మనం n వాల్యూ అనుకున్నాం. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఇంకొక క్వశ్చన్, ఈ క్వశ్చన్ అడగరు, ఇంత టఫ్ క్వశ్చన్ అడగరు, కాకపోతే జస్ట్ నాలెడ్జ్ కోసం నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి, డిటర్మైన్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ హూస్ థర్డ్ టర్మ్ ఇస్ 5, సెవెంత్ టర్మ్ ఇస్ 9. సో ఇక్కడ ఫస్ట్ ఇలా ఇయ్యాలని మనం ఏం చేయాలి? nth టర్మ్ ఫామ్ లో రాసుకోవాలి. A ప్లస్ n-1 ఇంటూ డి. సో మనకేమి ఇచ్చారు? థర్డ్ టర్మ్ ఈస్ 5 ఇచ్చారు, ఒకటి 5 ఇచ్చారు థర్డ్ టర్మ్. అంటే థర్డ్ A3 వాల్యూ ఇచ్చారు. సో ఇక్కడ ఏ వాల్యూ అండ్ డి వాల్యూ అనుకోమంటున్నారు. ఏ థర్డ్. సో 3 - 1. సో ఎన్ని వాల్యూ? 3 ఇచ్చారు. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? సెవెంత్ టర్మ్ అంటే ఏ సెవెంత్ వాల్యూ ఇచ్చారు. ఎంత? 9. A ప్లస్ 7 - 1 ఇంటూ డి. ఇది సెకండ్ ఈక్వేషన్. డిటర్మైన్ ద ఏపీ. ఏపీ అంటే ఏమేమి కావాలి మనకు? ఏ ఫస్ట్ టర్మ్ కావాలి, కామన్ డిఫరెన్స్ కావాలి, అంతే. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంది? ఫస్ట్ టర్మ్ కావాలి, కామన్ డిఫరెన్స్ కావాలి. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ద్వారా మనకి ఏవచ్చు? A ప్లస్ 3 - 1 2, 2d ఈక్వల్ టు 5. నెక్స్ట్ ఇక్కడ A ప్లస్ 7 - 1 6d ఈక్వల్ టు 9. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఈక్వేషన్ 1 నుంచి 2 తీసేస్తే, ఆర్ ఇట్లానే వేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, మైనస్ మైనస్ మైనస్. సో ఇక్కడ ఏ క్యాన్సల్. సో -4d ఈక్వల్ టు -4. సో మైనస్ మైనస్ క్యాన్సల్, డి కామన్ డిఫరెన్స్ 1 వచ్చింది. కామన్ డిఫరెన్స్ 1 వస్తే ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో పెట్టేద్దాం. సో A ప్లస్ 2d ఈక్వల్ టు 5 అయినప్పుడు డి ఆల్రెడీ 1 వచ్చింది.
సో 2 into 1 2 ఈక్వల్ టు 5. ఏ ఎంత అవుతుంది? 5 minus 2 3. 5 minus 2 3. సో ఏ ఈక్వల్ టు 3, డి ఈక్వల్ టు 1. సో దీస్ ఆర్ ద అర్థమెటిక్ వాల్యూస్. సో మనకు అర్థమెటిక్ మీన్లో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ టర్మ్ ఏ ఉంటుంది, నెక్స్ట్ టర్మ్ కనుక్కోవాలంటే కామన్ డిఫరెన్స్ కావాలి. సో ఫస్ట్ టర్మ్ 3 అన్నప్పుడు నెక్స్ట్ టర్మ్ ఏ ప్లస్ డి అంటే 3 + 1. నెక్స్ట్ ఏ ప్లస్ 2d 2 into 1. సో ఇవి మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. సో ఈ విధంగా ఉంటాయి. సో ఎవరైతే మీరు క్యాల్కులేట్ చేసుకుందాం అనుకుంటున్నారో క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి క్వశ్చన్ ఇంత టఫ్ అడగారు, సింపుల్ అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ 2-digit numbers ఆర్ డివిజిబుల్ బై 3? సో ఇలాంటి క్వశ్చన్స్ కొద్దిగా టఫ్ ఎగ్జామినేషన్స్ లో అడుగుతారు. నార్మల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో అయితే అడగారు. జస్ట్ ఒకసారి చూద్దాం ఎలా సాల్వ్ చేద్దాము. క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ 2-digit numbers ఆర్ డివిజిబుల్ బై 3? సో ఫస్ట్ 3 తోని ఏవైతే మనకు 2 digits ఉంటాయో మనకి ఎన్ని డివిజిబుల్ అవుతాయి అని అడుగుతున్నారు క్వశ్చన్. సో ఫస్ట్ 3 tables యొక్క మల్టిపుల్స్ రాసుకుందాం. కానీ ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారు? 2 digits మాత్రమే అంటున్నారు. అంటే ఫస్ట్ డిజిట్ ఏమవుతుంది? 3 6 9 12 సో ఆన్ 99. సో ఇది నార్మల్ గా మనకు బిలో 100 కి సంబంధించిన మల్టిపుల్స్. కానీ వాళ్ళు ఏమన్నారు? 2 digits మాత్రమే, అంటే 12 నుంచి 12 15 18. సో అలాంటి నంబర్స్ మాత్రమే 12 15 18. సో ఇలా లాస్ట్ 99. సో ఇది మనకు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారంగా హౌ మెనీ 2-digit numbers ఆర్ డివిజిబుల్ బై 3? సో ఈ నంబర్స్ లో ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు. సో ఇప్పుడు 12 15 18 9 సో ఆన్ 99 ఇవన్నీ ఎందులో ఉంటాయి? ఏపీలో ఉంటాయి. ఎందుకు ఏపీలో? ఈ కామన్ డిఫరెన్స్ ఎంత? 3. దీని కామన్ డిఫరెన్స్ 3, దీని కామన్ డిఫరెన్స్ 3. సో ఇప్పుడు మనకు ఫార్ములా తెలుసు, ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ n - 1 ఇంటూ డి. సో మనకి ఎన్ని వాల్యూ కావాలి, ఎన్ని ఉన్నాయి నంబర్స్? సో మనకు ఏఎన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఏఎన్ వాల్యూ వచ్చేసి 99. ఆల్రెడీ సిరీస్ నుంచి తెచ్చుకోవచ్చు. 99 ఈక్వల్ టు ఏ ఫస్ట్ టర్మ్ ఎంత? 12. ఎందుకు? ఈ సిరీస్ లో కావాలి మనకు 12 ప్లస్ మనకు ఎన్ కావాలి. కామన్ డిఫరెన్స్ ఎంత? 3. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే అయిపోతుంది. సో 99 ఈక్వల్ టు 12 ప్లస్ n - 1 ఇంటూ 3. సో ఈ 12 అటు పోతే మనకు 87. సో 87 ఈక్వల్ టు n - 1 ఇంటూ 3. సో ఇక్కడ 3 1s 3 2s 6 3 9s 27. సో n - 1 ఈక్వల్ టు 29. n ఈక్వల్ టు 29 ప్లస్ 1 ఈక్వల్ టు 30. సో ఇంత టఫ్ అడగారండి మనకు. జస్ట్ మీకు ఒక నాలెడ్జ్ కోసం అడుగుతాను. కొన్ని ఎగ్జామ్స్ లో అడగవచ్చు. ఇలానే చేయాలి, ఏపీతోనే చేసుకోవాలి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ తోనే చేస్తే మీకు ఈజీగా అవుతుంది. సో ఎన్ వచ్చేసి మనకు 30 ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద రెస్పెక్టివ్ టర్మ్స్ ఫర్ ద ఫాలోయింగ్ ఏపీస్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు రెస్పెక్టివ్ టర్మ్స్ అంటే ఏ కామా డి మాత్రమే మనం కనుక్కోవాలి. ఆల్రెడీ ఏ వాల్యూస్ ఇచ్చారు కాబట్టి దాని ద్వారా మనం ఏ కామా డి వాల్యూస్ అనుకున్నాం. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అన్నారు. నార్మల్ గా మనకు అర్థమెటిక్ అంటే ఎంత టర్మ్ ఏమవుతుంది? ఏ ప్లస్ n - 1 ఇంటూ డి. సో ఇక్కడ A1 ఇచ్చారు, A1 ఆల్రెడీ 2 ఇచ్చారు. సో ఫస్ట్ దాంట్లో సో మనకి A2 వాల్యూ అనుకోమంటున్నారు. A1 2 అన్నారు అంటే ఇది వచ్చేసి మనకి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. A1 n ప్లేస్ లో 1 పెట్టాలి. A ప్లస్ 1 - 1 ఇంటూ డి. సో A1 ఆల్రెడీ మనకి ఇచ్చారు 2. ఏ ప్లస్ ఇది 1 - 1 0. సో ఇది 0 అవుతుంది. ఈ ఈక్వేషన్ నుంచి మనకి ఏమొచ్చింది? ఏ వాల్యూ 2 అని వచ్చింది. మనకి ఇచ్చిన క్వశ్చన్ తోనే తెచ్చుకున్నాం. నెక్స్ట్ A3 వాల్యూ 26 ఇచ్చారు. సో ఇక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. A3 ఈక్వల్ టు ఏ ప్లస్ 3 - 1 ఇంటూ డి. సో A3 వాల్యూ ఆల్రెడీ ఇచ్చారు 26. మనకు ఏ ప్లస్ 2 ఇంటూ డి. సో మనకు ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఏమొచ్చింది? ఇక్కడ ఏ వాల్యూ 2 వచ్చింది. అంటే 26 ఈక్వల్ టు 2 ప్లస్ 2d. సో ఇది సాల్వ్ చేద్దాం. సో 2d ఈక్వల్ టు 26 - 2 24. కామన్ డిఫరెన్స్ వచ్చేసి 12. సో ఏ వచ్చింది, డి వచ్చింది. సో మనకేం అడుగుతున్నారు? ఇక్కడ A2 వాల్యూ అడుగుతున్నారు. A2 వాల్యూ ఏమవుతుంది? ఏ ప్లస్ n - 1 ఇంటూ డి. ఏ ఎంత? 2. n ఎంత? 2 - 1. కామన్ డిఫరెన్స్ ఎంత? 12. సో 2 ప్లస్ 1 ఇంటూ 12. సో 2 ప్లస్ 12 ఆన్సర్ 14. సో ఇక్కడ మీకు లాజిక్ ఏం తెలవాలి?
ఈ క్వశ్చన్ లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ 2 వచ్చింది. ఈ మళ్ళీ A3 కనుక్కోవాలి. A3 వచ్చిన తర్వాత ఈ ఏ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు D వస్తుంది. D వచ్చిన తర్వాత ఈ ఫార్ములాలో మనం ఇట్లా సబ్స్టిట్యూట్ చేయాలి. కానీ ఇంత టఫ్ అడిగారు. జస్ట్ మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ చేస్తే కొంచెం గ్రిప్ వస్తుంది. సో అందుకే చెప్తున్నాను. నెక్స్ట్ కాన్సెప్ట్, ఇప్పుడు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ నంబర్స్ ఇన్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్. మనం ఎంత టర్మ్ అనుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ సమ్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఎట్లుంటుంది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకు ఎంత టర్మ్ తెలిసింది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీ అంటే టర్మ్స్ ఏమేమి ఉంటాయి. ఎగ్జాంపుల్ 2, 4, 6, 8 అనుకుందాం. ఇవి ఏపీలో ఉన్నాయి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. సో మనకు ఎంత టర్మ్ అంటే తెలిసింది. ఇప్పుడు ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్. నేనేమంటున్నా అంటే ఇప్పుడు డైరెక్ట్ ఎంత టర్మ్, ఫోర్త్ టర్మ్ కనుక్కోమంటే 8 అని చెప్తాం. కానీ నాకు సమ్ ఆఫ్ ఈ అన్ని టర్మ్స్ వాల్యూ కావాలి అంట. అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక ఫార్ములా ఉంటుంది. మాన్యువల్గా ఎట్లా వేయాలి, 2 + 4 + 6 + 8 ఎంత, 2 + 4 6, 6 + 6 12, 8 ఎంత 20. సో ఇది నార్మల్ గా మనకు మాన్యువల్గా చేస్తే, కానీ మనకు ఫార్ములా బేస్డ్ ఎట్లా చేయాలో ఇప్పుడు చెప్తాను. ఇవి వచ్చేసి మనకు నార్మల్ గా అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. సో ఇప్పుడు సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ ద ఏపీ ఈజ్ ఈక్వల్ టు Sn ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఇది మనకు ఫార్ములా సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ ఏ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అడిగితే ఎంత టర్మ్ అడగచ్చు, లేదంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ ద ఏపీ. ఈ రెండే క్వశ్చన్లు అడుగుతారు ఏపీలో, వేరే ఏం అడగరు. సో ఇలా ఎన్ వచ్చేసి మనకు వాళ్ళు ఎంత టర్మ్ ఏది అడుగుతున్నారు. ఏ అనేది ఫస్ట్ టర్మ్, డి అనేది కామన్ డిఫరెన్స్. సో ఇప్పుడు వీటిమైన క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారో చెప్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ద ఫాలోయింగ్ ఏపీ అని అడుగుతున్నారు. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఒక్క క్వశ్చన్ నేర్చుకుంటే సరిపోతుంది. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో అన్ని క్వశ్చన్లు అయిపోయినట్టే. ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏం రాసుకోవాలి, ఫార్ములా రాసుకోవాలి. సో సమ్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఏపీ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఇది ఫార్ములా. సో ఫస్ట్ ఏ వాల్యూ తెచ్చుకుందాం ఇందులో నుంచి, ఈ సిరీస్ నుంచి. ఏ ఎంత, ఫస్ట్ టర్మ్ 2, కామన్ డిఫరెన్స్ 7 - 2 5, కామన్ డిఫరెన్స్ వచ్చింది. సో ఇప్పుడు మనము ఎన్ ఎంత 10 టర్మ్స్ అంటున్నారు. ఇక్కడ 10 వాల్యూ 10. సో ఇప్పుడు వీటి యొక్క సమ్ అడుగుతున్నాడు, ఈ సిరీస్ యొక్క సమ్. సో Sn ఈక్వల్ టు S10. ఎన్ ఎంత 10/2 ఇంటూ 2 ఇంటూ ఏ ఎంత 2 ప్లస్ ఎన్ ఎంత 10 -1 ఇంటూ డి కామన్ డిఫరెన్స్ 5. కామన్ డిఫరెన్స్ వచ్చేసి 5 మనకు. సో ఇప్పుడు 10/2 అంటే 5 ఇంటూ 2 2 4, 10 - 1 9, 9 5 45. సో 5 ఇంటూ 50. సో సారీ, ఇక్కడ 5 ఇంటూ 4 + 45 49. సో 4 ఇంటూ 49. సో ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 50 ఉంటే 250 -5 ఎంత 245 ఇస్ ద ఆన్సర్. సో దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు ఒక సిరీస్ ఇచ్చారు. ఈ సిరీస్ లో మనం 10 టర్మ్స్ కనుక్కుంటాం. 10 టర్మ్స్ ఉన్నాయి మొత్తం. ఆ 10 టర్మ్స్ కి సంబంధించిన సమ్ ఎంత అడుగుతున్నారు. దాన్నే మనము సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ ద ఏపీ అంటారు. సో దాని ఫామ్ లో వచ్చేసి ఇది. సో మనం మాన్యువల్ గా చేయకుండా డైరెక్ట్ ఫార్ములాతో చేసుకోవచ్చు. n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. సో ఈ విధంగా మనం ఈ 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. ఎంత టర్మ్, సమ్ ఆఫ్ n టర్మ్స్, ఇవి రెండు మాత్రమే అడుగుతారు. ఇంకా వేరే క్వశ్చన్స్ అంటూ ఏం అడగారు. సో ఇట్లా సింపుల్ అడుగుతారంటే సమ్ ఆఫ్ 14 టర్మ్స్ 120 అయితే 10 టర్మ్స్ ఏమవుతాయి, ఇలాంటి అంత టఫ్ అడిగారు. అండ్ ఒక లాస్ట్ సమ్ వచ్చేసి మనకు ఇది సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి, సింపులే. సపోజ్ ఇక్కడ 1, 2, 3, 4 ఇవి ఏమంటారు, న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్. సో వీటి యొక్క సమ్ అడిగితే మనం ఏం చేస్తాం, 1 + 2 + 3 + 4. సో ఏమవుతుంది, 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10. సో ఇప్పుడు 4 డిజిట్స్ ఇచ్చారు కాబట్టి మనకి ఈజీ అయింది. అదే 50 నెంబర్స్ ఇస్తే, 100 నెంబర్స్ ఇస్తే ఎలా చేసుకోవచ్చు అంటే మనకు ఒక ఫార్ములా ఉంటుంది. సపోజ్ 3 4 ఇలా
సపోజ్ నేను 20 నంబర్స్ ఇచ్చాను, 20 న్యాచురల్ నంబర్స్. వీటి యొక్క సమ్ అడుగుతున్నా అంటే దీని మీనింగ్ ఇది 1 + 2 + 3 + సో ఆన్ +20. దీని సమ్ ఎంత అన్నప్పుడు ఫార్ములా ఉంటుంది, Sn = n × n+1/2. సో ఎన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఇచ్చాం? 20. సో 20 టర్మ్స్ ఇంటూ 20 + 1/2. సో 20 ఇంటూ 20 + 1 21/2. సో 2 1s are 2 10s are. సో 10 ఇంటూ 21 210. సో ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అడుగుతారు. సో సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నంబర్, సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నంబర్స్ ఫార్ములా ఏంటంటే n × n+1/2. సో ఇది ఫార్ములా మనకి ఇంపార్టెంట్. సో ఎక్కడైనా షార్ట్ కట్ కావచ్చు, ఎక్కడైనా పనికి వస్తుంది. సో ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో జస్ట్ 2 ప్రాబ్లమ్స్. ఒకటి nth టర్మ్ ఫార్ములా a + n-1 × d. నెక్స్ట్ సమ్ ఆఫ్ n టర్మ్స్. సో n/2 × 2a + n-1 × d. సో ఇవి మాత్రమే అడుగుతారండి. సో నెక్స్ట్ టాపిక్ లో మనకు జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ ఎట్లుంటాయి, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డీసెట్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు తెలుగు మీడియం కి సంబంధించిన కంప్లీట్ గ్రామర్ పీడిఎఫ్ ఎవరికైనా కావాలంటే మీరైతే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ అయితే మెన్షన్ చేయొచ్చు. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.